హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకంటే ముందు సిద్ధంగా ఉన్నాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సమస్య సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మత్స్య సంవర్ధనం. మత్స్య సంవర్ధనం, దీన్ని తెలుగులో చేపల పెంపకం అని అంటారు, ఇంగ్లీష్లో ఫిష్ కల్చర్ అని అంటారు. ఈరోజు మనం తీసుకునే ఆహారంలో అత్యధికంగా మరియు నాణ్యమైన జంతు ప్రోటీన్లు గల ముఖ్యమైన ఆహారం ఏంటో తెలుసా? అది చేపలు. ఈరోజు మనం చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. సులభంగా, చాలా సంపూర్ణంగా మరియు ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్లో ఈరోజు చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. రైట్, ఒకసారి నిర్వచించండి. మన ఆహారంలో అత్యధికంగా మరియు నాణ్యమైన జంతు ప్రోటీన్లు గల లభించే ముఖ్యమైన ఆహారం ఏంటో తెలుసు అంటే చేపలు. దీంట్లోనే క్వశ్చన్ ఉంది. మన ఆహారంలో అత్యధికంగా మరియు నాణ్యమైన జంతు ప్రోటీన్లు గల ఆహారం ఏంటి అంటే చేపలు. కాబట్టి అలాంటి చేపల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, మన ఆహారంలో అత్యధికంగా మరియు నాణ్యమైన జంతు ప్రోటీన్లు లభించే ముఖ్యమైన వనరు ఏంటి అంటే చేపలు. ఇందులోనే క్వశ్చన్ ఉంది. ఓకే, రైట్. మనం భారతదేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవు సముద్ర తీరం ఉంది. భారతదేశానికి ఎంత? 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం పొడవు ఉంది. అది గుజరాత్ నుంచి కలకత్తా వరకు సముద్ర తీరము ఉంది. ఎంత ఉందంటే 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అలాగే మన భారతదేశంలో సముద్రము చేపల పెంపకానికి ఎంత అనువుగా ఉందంటే 0.4 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణము సముద్ర తీరము మరియు సముద్రం లోపల భాగం చేపలు పెంచడానికి అనువైన స్థలం ఉంది. సముద్రంలో చేపలు పెంచడానికి అనువైన స్థలం ఎంత ఉంది అంటే 0.4 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంది. మిలియన్ ఇది గుర్తుంచుకోవాలి. మిలియనా లక్షలు అని ఇస్తారు కాబట్టి ప్రమాణం గుర్తుంచుకోవాలి. 0.4 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం సముద్ర తీరము మరియు సముద్ర లోపల కూడా చేపలు పెంచడానికి అనువైన స్థలం ఉంది. దాంతోపాటు వీటితో పాటు సముద్రమే కాకుండా ఇంకా చేపలు పెంచడానికి అనువైన స్థలాలు ఎక్కడికి కూడా అంటే నదులు. ఇవన్నీ మంచినీటివి. నదులు, మంచినీటి సరస్సులు మరియు ఉప్పు నీటి సరస్సులు, అలాగే చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా చేపలు పెంచడానికి అనువుగా ఉండే ప్రాంతాలు. సముద్రము, సముద్ర తీరము మరియు లోపల, అలాగే నదులు, మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి సరస్సులు, చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు కూడా, ఇవన్నీ కూడా చేపలు పెంచడానికి అనువైన స్థలాలు. మన భారతదేశంలో ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో చేపలు మరియు రొయ్యల పెంపకము ఒక పెద్ద పరిశ్రమగా ఎదుగుతుంది. ఒకప్పుడు వ్యవసాయంలో ఒక చిన్న అనుబంధంగా ఉండేది, కానీ ఇప్పుడు చూడండి, కోస్తా జిల్లాలు అంటే కోస్టల్ ఏరియా. ఉదాహరణకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇట్లా సముద్రం తీరం వెంట ఉన్నవాడిని ఏమంటారు? కోస్తా జిల్లాలని అంటారు. ఈ కోస్తా జిల్లాలో వ్యవసాయం కంటే కూడా చేపల పెంపకము మరియు రొయ్యల పెంపకం పైన ఎక్కువ దృష్టి పెట్టి ఒక పెద్ద పరిశ్రమగా, ఎగుమతులు చేసే పరిశ్రమలుగా ఎదుగుతుంది ఇప్పుడు. ఆ కోస్తా జిల్లాలో చాలా మంది రైతులు తమ పంట పొలాలను కూడా, నీళ్లు లేకుండా కూడా పంట పొలాలను కూడా రొయ్యలు మరియు చేపల చెరువుగా మార్చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఆ విధంగా చేపల రొయ్యల వల్ల లాభాలు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. చాలా మంది రైతులు కోస్తా జిల్లాల్లో తమ పొలాలను రొయ్యల మరియు చేపల చెరువులుగా కూడా మార్చుతున్నారు. ఓకే, రైట్. కానీ చేపల పెంపకంలో ప్రధానమైన 3 కృత్యాలు ఉంటాయి. గుర్తుంచుకోవాలి. ఎన్ని కృత్యాలు ఉంటాయి? 3. దీంట్లో వేరే ఒక వాక్యం ఇచ్చే చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యాలు కానిది ఏది అని ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుంచుకోవాలి. చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యాలన్నీ 3. ఒకటి, చేప విత్తనాలను సేకరించడం. బ్రీడ్ అంటే మంచి విత్తనాలను సేకరించడం. చేప విత్తనాలు అంటే ఏంటి అంటే చేప యొక్క గుడ్లు కానీ లేదా చేప పిల్లలు కానీ సేకరించే దాన్ని ఏమంటారంటే బ్రీడ్ అని అంటారు. చేపల విత్తనాల సేకరణ అని అంటారు.
చేప గుడ్లు కానీ లేదా చేప పిల్లలను కానీ ఏమంటారంటే చేప విత్తనాలని అంటారు. మంచి బ్రీడింగ్ సేకరించేదాన్ని చేపల విత్తనాలు అంటారు. ఇది ఒకటవ వృత్తి. రెండో చూడండి, చేపల పెంపకం. చేపల పెంపకం అంటే చెరువులలో కూడా చేపలను ఒక శాస్త్రీయ పద్ధతిలో పెంచడాన్ని ఏమంటారంటే చేపల పెంపకం అంటారు. శాస్త్రీయంగా పెంచాలి, ఎటువంటి అడ్డు కాకుండా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి శాస్త్రీయ పద్ధతులు పెంచేదని ఏమంటారు, చేపల పెంపకం అని అంటారు. నెక్స్ట్ మూడవది చేపలను పట్టడం. చేపలను పట్టడం, ఎదిగిన చేపలను వలల ద్వారా పట్టడం ఏమంటారు అంటే చేపలు పట్టడము అని అంటారు. చేపల పెంపకంలో ప్రధాన కృత్యాలు మూడు. ఒకటి చేప విత్తనాల సేకరణ, రెండోది చేపల పెంపకము, మూడవది చేపలను పట్టడం. దీంట్లో చేపలను అమ్మడం లేదా చేపలను ఎగుమతి చేయడం అనే పాయింట్ పెట్టి చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యము కానిది అని అడగవచ్చు. అప్పుడు చేపల అమ్మకము, చేపల ఎగుమతి మనం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ మూడు కృత్యాలను గుర్తుంచుకోవాలి: చేపల విత్తనాల సేకరణ, చేపల పెంపకం, చేపలను పట్టడం. రైట్. నెక్స్ట్ దీనికి ఒక కోడ్ చూడండి. చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యాలను కోడ్ రూపంలో చెప్పవచ్చు. ఎస్ అంటే సీడ్ కలెక్షన్. ఎస్ అంటే ఏంది? సీడ్ కలెక్షన్. సి ఫర్ కల్చరింగ్. కల్చరింగ్ అంటే పెంపకము. సి ఫర్ కల్చరింగ్. కల్చరింగ్ అంటే పెంపకం. హెచ్ ఫర్ హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ అంటే పట్టడం. కాబట్టి చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యాలు మూడు. ఆ కృత్యాలను మనము ఈ విధంగా ఆ కోడ్ రూపంలో SCH అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎస్ అంటే సీడ్ కలెక్షన్, సి అంటే కల్చరింగ్, హెచ్ అంటే హార్వెస్టింగ్, SCH అని గుర్తుపెట్టుకుంటే మూడు. ఇప్పుడు సముద్ర చేపలు. సముద్ర చేపలు ఇంగ్లీష్లో మెరైన్ ఫిషరీస్ అంటారు. మెరైన్ ఫిషరీస్ అంటారు. సముద్రపు నీరు మరియు ఉప్పు నీటి కాయలలో పెరిగే చేపలు ఏమంటారు? సముద్రపు చేపలు అని పిలుస్తారు. సముద్రపు నీరు మరియు ఉప్పు నీటి కాయలలో పెరిగే చేపలు సముద్రపు చేపలు అంటారు. సముద్ర చేపలు ముఖ్యమైన రకాలు ఇవి గుర్తుంచుకోవాలి. చాలా ఉంటాయి కానీ మన పుస్తకాలు ఇచ్చినట్టు మాత్రం ఇవి. ఒకటి సార్డెన్స్. రెండోది బాంబే డక్, మ్యూకరిల్స్. మూడోది మ్యూకరిల్స్, క్యాట్ ఫిష్, టూనా, ముల్లెట్లు, బెట్కి మరియు పెరల్ స్పాట్. ఇవి ముఖ్యమైన రకాలు. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులో నుంచి ఒక మంచినీటి చేపనిచ్చి ఇందులో సముద్రపు చేప కానిది ఏదిని అడగవచ్చు. అట్లాగే ఇందులో మంచినీటి చేప నుంచి ఇందులో మంచినీటి చేప ఏది గుర్తించని అడుగుతారు. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సముద్రంలో ముఖ్యమైన చేపలు ఏంటంటే సార్డైన్స్, బాంబే డక్, మ్యాకరిల్స్, క్యాట్ ఫిష్, టూనా, ముల్లెట్లు, బేట్కి మరియు పెరల్ స్పాట్. ఇవి సముద్రపు చేపలు. ఓకే రైట్. సముద్రంలో వీటితో పాటు అంటే చేపలతో పాటు సముద్ర ఆహారంగా ఇంకా ఏమేమి పెంచుతారు అంటే చూడండి. చేపలతో పాటు సముద్రపు ఆహారంగా ఏమేమి పెంచుతారంటే రొయ్యలు మరియు పీతలు, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు ఇవన్నీ కూడా ఆహారంగా పెంచుతారు. సముద్రంలో చేపలతో పాటు ఆహారంగా ఏమేమి పెంచుతారంటే రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు కూడా పెంచుతారు. ఇది గుర్తుంచుకోవాలి. అట్లాగే సముద్ర కలుపు మొక్కలు కూడా విస్తారంగా దొరుకుతున్నాయి. సముద్రంలో కలుపు మొక్కలు కూడా విస్తారంగా లభిస్తున్నాయి. ఇవి కలుపు మొక్కలు మంచి ఆర్థిక వనరుగా ఇప్పుడిప్పుడే గుర్తింపబడుతుంది. దీనికి సీ ఫుడ్ తయారు చేస్తున్నారు కాబట్టి మంచి ఆర్థిక వనరుగా గుర్తింపబడుతుంది. ఏమేమి? సముద్రపు కలుపు మొక్కలు. సముద్రం నుంచి మనకు ఆహారంగా ఏమేమి లభిస్తాయంటే చేపలు, రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు మరియు సముద్రపు కలుపు మొక్కలని గుర్తుంచుకోవాలి. రైట్. ఇప్పుడు మంచినీటి చేపలు వీటిని ఇన్లాండ్ ఫిషరీస్ అంటారు. ఇన్లాండ్ ఫిషరీస్ అని పిలుస్తారు. మంచినీటి చేపలు ఎక్కడెక్కడ లభిస్తాయంటే కాల్వలు మరియు చెరువులు, నదులు, రిజర్వాయర్లు అంటే పెద్ద పెద్ద చెరువుల్లో వాటిని రిజర్వాయర్ అని పిలుస్తారు. నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ అనమాట. మంచినీటి చేపలు ఎక్కడ ఉంటాయంటే కాలువలు, చెరువులు, నదులు, రిజర్వాయర్లు అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ చూడండి, హెచ్చరీస్ అంటే నదులు, సముద్రాలు
కలిసే నీరు గల ప్రదేశాన్ని ఏమంటారు? ఎస్చరీస్ అంటారు. నదులు సముద్రాల నీరు కలిసే భాగాన్ని ఏమంటారు? ఎస్చరీస్ అంటారు. వీటిని నదిముఖ ద్వారం అని కూడా పిలుస్తారు. నది నీరు సముద్రం నీరు కలిసే చోటుని ఏమని పిలుస్తారు? ఎస్చరీస్ అని పిలుస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ ఎస్చరీస్లో మంచినీటి చేపల నివాసానికి చాలా అనువైన స్థలం. అంటే ఈ ఎస్చరీస్లో పెరిగే చేపలకు మంచినీటి లక్షణాలు ఉంటాయి, మరి సముద్రపు నీటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీటికి చాలా ఆర్థిక ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. కాబట్టి హెచ్చరిస్ కూడా మంచినీటి చేపలు పెంచడానికి అనువైన స్థావరం. ఈ మంచినీటిలో ముఖ్యమైన చేపలు ఏంటంటే చూడండి, కొర్రమీను, జెల్ల, బొచ్చలు. ఈ మూడు మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఏమి కొర్రమీను, జెల్ల, బొచ్చలు అని మనం వాడుకలో మన దగ్గర వింటుంటాం. కాబట్టి మంచినీటి చేపలను గుర్తుపెట్టుకోవడం ఈజీ. కానీ ఇక్కడ చూడండి, మోసు, తాటాకు చేపలు ఇవి మాత్రం కొద్దిగా మనకు సుపరిచితం కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోసు, తాటాకు చేపలు. ఇప్పుడు చూడండి, సముద్రపు చేపలు ఇచ్చి అందులో మోసు ఇచ్చింది అనుకోండి, ఇందులో సముద్రపు చేప కాలేది అన్నప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మంచినీటిలో చేపలు ఏంటంటే కొర్రమీను, జెల్ల, బొచ్చలి గుర్తుకుంటాయి. కానీ మోసు, తాటాకు చేపలు బాగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ హెచ్చరించినకు ఒక సింపుల్ కోడ్ ఉంది చూడండి. E=FS. మామూలుగా మనం ఫిజిక్స్ లో E=mc² గుర్తుంచుకుంటాం కదా, అట్లాగే E=F+S. E అంటే హెచ్చరిస్, F అంటే ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ అంటే మంచినీళ్ళు. S అంటే సాల్ట్ వాటర్, ఉప్పు నీళ్ళు. ఇది గుర్తుంచుకుంటే చాలు, ఈజీగా గుర్తుకుంటాయి. E=F+S. హెచ్చరిస్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్, మనం ఇప్పుడు సమ్మిళిత చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో కంపోజిట్ ఫిష్ కల్చర్ అంటారు. షార్ట్ కట్లో CFC అని అంటారు. ఏంది కంపోజిట్ ఫిష్ కల్చర్ అంటే చూడండి, సాధారణంగా రైతులు త్వరగా పెరిగే చేప ఏదైతే మాంసం త్వరగా ఇస్తుందో, ఏదైతే మార్కెట్లో రేట్ ఉందో దాన్ని మాత్రమే పెంచుతారు. అట్లా పెంచడం వల్ల ఆ చేపలకు ఏదైనా అనుకోకుండా వ్యాధి వస్తే మొత్తం చేపలే చనిపోయే అవకాశం. దీనివల్ల రైతులకు నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దానికన్నా ఉత్తమ మెథడ్ ఏంటంటే ఈ కంపోజిట్ ఫిష్ కల్చర్ అనమాట. ఈ కంపోజిట్ ఫిష్ కల్చర్లో ఏం చేస్తారంటే ఒకే రకమైన చేపలు కాకుండా వివిధ రకాల ఆహారపు అలవాట్లు గల చేపలను కనీసం 5 లేదా 6 చేపలను ఒకే చెరువులో పెంచుతారు. ఒకే చెరువులో వివిధ రకాల ఆహారపు అలవాట్లు గల 5 లేదా 6 రకాల చేపలను ఒకే చెరువులో పెంచడాన్ని ఏమంటారు అంటే కంపోజిట్ ఫిష్ కల్చర్ అని అంటారు. ఈ కంపోజిట్ ఫిష్ కల్చర్ యొక్క ఉపయోగాలు చూడండి, CFC ఉపయోగాలు. అంటే ఏమవుతుంది, చేపల మధ్య ఆహారపు పోటీ ఉండదు. అలాగే ఏదైనా ఒక రకపు చేపకు కనుక వ్యాధి వచ్చినట్లయితే ఆ వ్యాధి ఆ రకపు చేపలకు మాత్రమే వస్తుంది, మరో రకపు చేపకు వ్యాధి రాదు. కాబట్టి దీని వలన ఒక రకము చనిపోయిన కూడా మిగతా రకాల నుంచి మనకు లాభాలు వస్తాయి. ఉదాహరణ చూడండి, కంపోజిట్ ఫిష్ కల్చర్లో 3 రకాలు తీసుకుంటే జెల్ల. ఈ జెల్లను పెంచితే ఉపరితలంలో పెరుగుతుంది, నీటి ఉపరితలంలో పెరుగుతుంది. అంటే పై వైపున పడినటువంటి ఆహార పదార్థాలను పైన ఉన్నటువంటి పురుగులు, కీటకాలను తినేది పైనే ఉంటుంది. నెక్స్ట్ మోసు అంటే ఇది మధ్య భాగంలో పెరుగుతుంది. అంటే మధ్యలో ఉన్నటువంటి నాచు, చిన్న చిన్న కీటకాలు ఏమైనా. ఇప్పుడు మోసు తర్వాత బురద మట్ట గురించి చెప్తాం. ఈ బురద మట్ట అడుగు భాగంలో ఉంటుంది. ఈ అడుగు భాగం నుండి దీని ఆహారము ఏమైనా చనిపోయిన కీటకాలు, పురుగులు ఏమైనా పైన ఉన్నట్టు చనిపోయినట్టు వస్తే కింద తింటుంది. ఇది స్క్రావింజర్ లాగా ఉంటుంది. ఈ బురద మట్ట ఎప్పుడు కూడా పైకి మధ్య భాగానికి ఉపరితలంగానికి రాదు. కాబట్టి తన ఆహారం కోసం తానే పోటు పడుతుంది తప్ప ఇతరుల దగ్గరికి రాదు. అలాగే జెల్లకు కనుక ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ జెల్లకు సంబంధించిన చేపలు చనిపోతాయి, కానీ మోసుకి బురద మట్టకి రాదు. అట్లే బురద మట్టకి ఏదైనా చెప్పుకుళ్ళు వ్యాధి వచ్చిందనుకో బురద మట్ట కాడికి వస్తుంది తప్ప మిగతా వాటికి రాదు. కాబట్టి దీనివలన ఒక చేప నశించిన మిగతా చేపల వల్ల లాభము వస్తుంది అనమాట. కాబట్టి ఈ CFCలో ఈ చేపలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ కోడ్ చూడండి. జగన్, మోహన్, బాబు. జగన్ అంటే జెల్ల అంటే ఇది పై భాగంలో తేలుతూ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. మోహన్ అంటే మోసు,
మోసు మధ్య భాగం, 2 ఎములు, మోసు మధ్య భాగం అని గుర్తుంచుకోవాలి. అదేంటి మోహన్ అంటే మోసు మధ్య భాగం. బాబు, భూ అంటే బురద మట్ట, బురద మట్ట అంటే బురదలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది, అడుగున ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. జగన్, మోహన్, బాబు, దీని కోడు జెల్ల, మోసు, బురద మట్ట. ఓకే, ఈ సమీకృత చేపల పెంపకంలో ఒక సమస్య ఉంది. ఏంటి సమస్య అంటే అన్నీ కూడా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కటి గుడ్డు పెడుతుంది. కాబట్టి మరి అన్ని ఒకసారి మనం 5 నుంచి 6 రకాలు పెంచాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ చేపలన్నీ ప్రత్యేక ఋతువుల్లో గుడ్లు పెడతాయి. దీనివల్ల మంచి రకం విత్తనాలు దొరకడం కష్టమని ఒక సమస్య ఉంది. ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటంటే, పరిష్కారం ఏంటంటే, హార్మోన్లతో చేపలను ప్రేరణ కలిగించి అన్ని ఒకేసారి గుడ్లు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తారు. దీనివల్ల మనకు కావాల్సిన మంచి విత్తనాలు ఒకేసారి దొరుకుతాయి. అప్పుడు మనం 5 నుంచి 6 రకాల చేపలను ఒకేసారి పెంచవచ్చు అనమాట. ఈ సమస్యను ఏ విధంగా హార్మోన్లతో ప్రేరణ కలిగించి గుడ్లు పెట్టేటట్టు చేస్తారు. అంటే అన్ని ఒకే ఋతువులో గుడ్లు పెట్టేటట్టు చేయడం వల్ల మనకు అన్ని మంచి విత్తనాలు లభిస్తాయి అనమాట. ఇది సమస్య, దీనికి పరిష్కారం. ఇంకా వరి పొలంలో చేపల పెంపకం కూడా కొంతమంది రైతులు చేపడుతున్నారు. వరి పొలంలో చేపల పెంపకం ఎలా చేస్తారంటే, మడుల చుట్టుముట్టు ఎత్తైన మట్టి కట్టి అందులో నీళ్లు పెట్టి చేపలను పెంచుతున్నారు. ఈ వరి పొలంలో చేపలు పెంచడం వల్ల లాభం ఏంటంటే, వరి పంటకు ఆశించేటువంటి పురుగులు, కీటకాలను చేపలు తింటాయి. అట్లాగే చేపల యొక్క విసర్జితాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి, అంటే మొక్కలకు ఎరువుగా వస్తుంది. ఈ విధంగా వరి పొలంలో చేపలు పెంచడం వలన రసాయన ఎరువుల వాడకం తగ్గిపోతుంది, మరియు అట్లాగే పురుగు మందుల వాడకం కూడా తగ్గిపోతుంది. ఇలా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల పర్యావరణం కాపాడబడుతుంది. అంటే నేల కాలుష్యం, నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది వరి పొలంలో చేపలు పెంచడం అనేది రైతుకు 2 విధాల లాభం. ఒకటి పంట ద్వారా లాభం వస్తుంది, రెండోది చేపలను అమ్ముకోవడం ద్వారా కూడా లాభం వస్తుంది. ముఖ్యంగా వరి పొలంలో చేపలు పెంచడం వల్ల కాండం తొలుచు పురుగుని నివారణ చేయబడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. వరి పొలంలో చేపలు పెంచడం వలన ఏ పురుగుని నివారణ చేస్తామంటే కాండం తొలుచు పురుగుని నివారణ చేస్తామని గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, చేపల పెంపకంలో అత్యంత ఇంపార్టెంట్, చేపల పెంపకంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, చేపలు త్వరగా పాడవుతాయి, త్వరగా పాడే లక్షణం ఉంటుంది. కాబట్టి చేపలను నిల్వ చేయడానికి కొన్ని పద్ధతులు ఇక్కడ రైతులు అవలంబిస్తారు. ఒకటి, ఎండలో ఎండబెట్టడం, చేపలను ఎండలో ఎండబెట్టడము. రెండోది పాక్షికంగా ఎండలో ఎండబెట్టడం, పాక్షికంగా. మూడోది పొగబెట్టడం, దీన్ని ఇంకో పేరు తంపడం అని కూడా అంటారు. పొగబెట్టడం ఏమంటారు? తంపడం అని అంటారు. నెక్స్ట్, ఉప్పులో ఊరబెట్టడం ద్వారా కూడా చేపలను నిల్వ చేస్తారు. అట్లాగే ఊరగాయలుగా, అంటే ఎండిన చేపలను ఊరగాయలుగా మార్చడం కూడా నిల్వ చేసే పద్ధతిలో ఒకటి. ఇవన్నీ నిల్వ చేసే పద్ధతులు. కానీ చేపల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎలా చేస్తారంటే, ఐస్ బాక్సుల్లో చేపలు ప్యాక్ చేసి రవాణా చేస్తారు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అక్కడ నుంచి తీసి వాడుకుంటారు అనమాట. ఓకే, ఈ వీడియో మొత్తం చూసి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.